బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ లో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దివ్య ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. కోట్పల్లి పిఎస్ లో విధులు నిర్వహిస్తూ దారూర్ సిఐ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ అటాచ్ గా పనిచేస్తున్నారు. అయితే మృతురాలు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. దారూర్ పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్న దివ్య సూసైడ్ లెటర్ లో నా చావుకు ఎవరం కారణం కాదు, నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు అని సిఐ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను ఎట్లా చెప్పాలి అంటే వాళ్ళు అక్కడ కన్నానంట. అదే వస్తా అన్నారు కదా, ఫస్ట్ అబ్బాయి మీకు చెప్పలేక సమస్యమైందా? అబ్బాయి ఫోర్స్ చేసినంట సార్, బాగా ఫోర్స్ చేసినంట. అయితే నైట్ గిడంగా కాల్ చేసి రేపు వస్తున్నాం, లొకేషన్ పంపి అది పంపి అని వాడు ఏ రకంగా టార్చర్ పెట్టిందో తెలియదు సార్. పిల్ల అయితే అట్లా అంటే 100% కాదు సార్, అట్లా 100% చాలా జెన్యున్. చూద్దాం ఒకసారి అని అన్నాం. అది అయిపోయింది. తర్వాత ఒక 3-4 days ఒక 1 month తర్వాత ఒక్కసారి ఎంక్వైరీ చేసిందండి. అయితే ఇదేమన్నాడు, డిపార్ట్మెంట్ వద్దురా పిల్లలు. వికారాబాద్ లో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దివ్య ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. కోట్పల్లి పిఎస్ లో విధులు నిర్వహిస్తూ దారూర్ సిఐ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ అటాచ్ గా పనిచేస్తున్నారు. మృతురాలు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. దారూర్ పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్న దివ్య సూసైడ్ లెటర్ లో నా చావుకు ఎవరం కారణం కాదు, నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు అని సిఐ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దారూర్ పిఎస్లో పనిచేస్తున్నటువంటి రైటర్ దివ్య గారు సూసైడ్ చేసుకొని హ్యాంగింగ్ చేసుకొని చనిపోయి మాకు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఆమె చున్నీకి తన గొంతు బిగించుకొని వేలాడి కింద కాలాన్ని చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరణానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఆమె ఫోన్ రికవరీ చేసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చే పిటిషన్ మీద ఎంక్వైరీ చేసి ఆమె చావు గల కారణాలు వెతికి ఆమెకు న్యాయం తెలియజేస్తున్నాం. ఆమె సూసైడ్ లెటర్ రాసింది. దాంట్లో ఎవరి పేరు కానీ ఎలాంటి ఆరోపణ చేసుకొని రాయలేదు. కేవలం అమ్మ నాన్నకు క్షమించండి, నాన్నకు క్షమించండి, నాన్న లేకపోవడం వల్లే మనకి బాధలు కష్టాలు, నా చావులో ఎవరికి ఎందులో ఎలాంటి అది లేదు, నా వాళ్ళే చనిపోతున్నాను, నా చావు ఎవరు కారణం కాదని చెప్పింది.